1 ఎకర్ లేఅవుట్ కూడా వేసే స్కోప్ ఉంది. అవును, జనరల్గా ఎవరికి తెలియదు అది. 1 ఎకర్ అప్రూవల్ ఇవ్వరు కదా అండి అంటారు. ఎందుకంటే మేము వేసాం, మేము స్టార్ట్ చేసాం. 1 ఎకర్ లేఅవుట్ 1 ఎకర్ కూడా లేఅవుట్ స్టార్ట్ చేసాం. అది హెచ్ఎండిఏ తీసారా? తీసారు 1 ఎకర్లో చేసాం. వస్తుందా సార్? 1 ఎకర్ 1 ఎకర్కి వస్తుంది. కాకపోతే సిస్టమ్ సేమ్ ఉంటుంది. మీరు 10 ఎకరాలకు 100 ఎకరాలకు ఏదైతే సిస్టమ్ ఉంటుందో 1 ఎకర్లో అదే సిస్టమే. అదే ఓపెన్ స్పేస్ వదిలిపెట్టాలి, అదే రోడ్ సైజ్ వదిలిపెట్టాలి, డెవలప్మెంట్స్ అదే చేయాలి. హెచ్ఎండిఏకి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా కంప్లీట్ గా చేయాల్సిందే. ఇప్పుడు 1 ఎకర్ కూడా మనం ఆ పార్క్ స్పేస్ అనేది కంపల్సరీ. పార్క్ వదలాలి, రోడ్ స్పేస్ దానికి సంబంధించిన ఎంతైతే రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ రోడ్ కనెక్టివిటీ కూడా అంతే ఇవ్వాలి. కానీ అంతే. అంటే డెవలపర్కి అది వర్కౌట్ అవుతుందా సార్ అట్లా చేస్తే? వర్కౌట్ కాదు. ఎందుకు కాదంటే ఆయనకు ఫీజెస్ కూడా కట్టాలి, బిజినెస్ ఎలాగో చేయాలి. కాబట్టి అంటే అక్కడ ఎందుకు ఉంటుందంటే ఇంకా స్కోప్ లేని చోట మనం 1 ఎకర్ వెళ్తాం. ఎక్స్టెంట్ పక్కన ఉంది కాబట్టి కన్నా మనకి ఎక్స్పాన్షన్ లేదనుకోండి, 1 ఎకర్ మనం అగ్రికల్చర్ గా చేయలేం కదా. అందుకని ఓపెన్ ప్లాట్ సిస్టమ్లోకి వెళ్తాం.